లవర్స్ అందరికీ కూడా హ్యాపీ హోలీ అండి. సో హోలీ ఫెస్టివల్ ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రైట్గా చేసుకుంటారు. ఎందుకంటే కలర్స్ ఫెస్టివల్ కాబట్టి. అఫ్ కోర్స్ హోలీ వచ్చిందంటేనే ఒక డిఫరెంట్ రకమైనటువంటి వైబ్ ఉంటుంది ప్రతి ఒక్క ఏరియాలో. సో శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా వరకు మనం చూస్తున్నాం కదా, ధూమ్ ధామ్గా హోలీ అయితే చేసుకుంటున్నారు. సో చూసారు కదా, చిన్న పద్ధతి ఆడలేకుండా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా హోలీని చేసుకుంటున్నారు. సో చూసారు కదా, వీళ్ళ చూసి ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం అంటున్నారు. సో ఒకసారి అడుగుతాం ఎలా చేసుకుంటారు. హాయ్, మీ నేమ్? ప్రదీప్. ప్రదీప్ గారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు హోలీని? Holi, we are enjoying such like anything. Okay. That's our festival is the great festival and it will be the Sanatan Dharma. Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram. We will make the India as a Hindu Dharma. సో ఇంకా ఉన్నారు, హోలీ యొక్క ప్రత్యేకతను అడుగుదాం ఒకసారి. హోలీ అనేది మేము అందరు కలిపి చాలా బాగా చేసుకుంటాం. అందరు కలిసిపోతాం. ఆ రోజు చిన్న పెద్ద ఏం ఉండదు. అందరు కలిపి చాలా సరదాగా చేసుకుంటాం. ఇది ఒక వారం రోజులు చేస్తాం, ఒక రోజున కాదు. హోలీ అంటే ఒక ముందు రోజు పూజ చేస్తాం. హోలీ అంటే భోగి మంటలాగా పెడతాం, అక్కడ పూజ చేసి మరుసటి రోజు హోలీ చేసుకుంటాం. మనకి అన్ని రంగులు అలా కలిసిపోతే మేము కూడా అలా కలిసిపోతాం. మీ అందరికీ కూడా హోలీకి హ్యాపీ హోలీ. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు చాలా వైబ్లో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు? ఓకే, సో మాట్లాడదాం ఒకసారి. హాయ్, మీ నేమ్? శాలు అగ్రవాల్. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళమే. సో హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, దీని ప్రత్యేకత మీకు తెలుసా? అదే హోలీ ఫస్ట్ ముందు రోజు అదే భోగిలాగి కాల్స్తాను, నెక్స్ట్ డే రంగు ఆడతారు, అదే ఎంజాయ్ చేస్తారు అంతే. ఇక్కడ ఇంకా ఉన్నారు. హ్యాపీ హోలీ. हैप्पी होली, हैप्पी होली ऑल ऑफ यू। बहुत बहुत खुशी से करते हैं हम लोग, बहुत हर्षोल्लास से, और सब मिलजुल के एक साथ, बड़े छोटे छोटे बड़े कोई नहीं होते इसमें, सब मिलजुल के एक साथ रंगों का त्यौहार मनाते हैं. बोलो हैप्पी होली, हैप्पी होली. సో చూస్తున్నారు కదా, చాలా మంది హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో చూసారు కదా, చిన్న పద్ధతి ఆడలకు కూడా ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకున్నారు. మన పురాణాల ప్రకారం కూడా హోలీకి చాలా కారణాలు ఉన్నాయండి. సో మన హిందీ పురాణాల ప్రకారం చూసుకున్నా సరే, చెడు మీద విజయం గెలిచినందుకు సంకేతకంగా హోలీని చేసుకుంటారు. అంతేకాదు, హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని చంపాలి అనుకుంటాడు. ఆ టైంలో హోలికాదేవిని విష్ణుమూర్తి దహించి ప్రహ్లాదుని కాపాడుతాడు కాబట్టి దానికి చిహ్నంగా కూడా చేసుకుంటారు. అండ్ శ్రీకృష్ణుడు రాధా ప్రేమకు చిహ్నంగా కూడా చేసుకుంటారు. ఇలా మన పురాణాలు తవ్వుతూ పోతుంటే చాలా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో హోలీ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. మొత్తం నార్త్ సౌత్ తేడా లేకుండా హోలీ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మనం చూసుకున్నట్లయితే హోలీ ఫెస్టివల్కి సంబంధించి తీసుకున్నట్లయితే భారతీయుల యొక్క ఐక్యత మనం ప్రధానంగా చెప్పుకుంటాం కదా. సో ఆ ఐక్యతకి చిహ్నంగా కూడా ఈ హోలీ పండుగని చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో మన యొక్క ఐక్యతని, మళ్ళీ ఉన్నటువంటి చెడుని లేదా పక్కనున్న వాళ్ళతో గొడవల్ని మర్చిపోయి ఈ రోజు మాత్రం అందరూ చాలా బ్రైట్గా కలర్స్ వెదజల్లుకుంటూ అందరూ ఒక్క దగ్గర చేరి ఈ ఫెస్టివల్ జరుపుకుంటూ అంటున్నారు. మీరు ఏ విధంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఈ హోలీ ఫెస్టివల్ కోసం మీకు ఎలాంటి హిస్టరీ తెలుసో దాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ.